గుడ్ మార్నింగ్ అండి. మొదటిసారిగా మా హెల్ప్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లో కనుక ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కనుక చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి పత్రాల సీఎం ఇచ్చినవన్నీ పత్రాలే, ఉద్యోగాలు కాదు. పత్రాలు ఇస్తే ఉద్యోగాలు ఇచ్చినట్ల 20 నెలల్లో ఇచ్చింది 5,000 ఉద్యోగాలే అనేసి నిన్న చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర డిబేట్లో మాట్లాడుకున్నటువంటి అంశాలండి. 60,000 ఉద్యోగాలు ఇచ్చింది బీఆర్ఎస్. రేవంత్ ఎందుకు అబద్ధం చెప్తుండు? నోటిఫికేషన్ వద్దని మేము ధర్నాలు చేశామా? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారన్న నమ్మకం లేదు. దొడ్డిలో గొడ్లైనా మారుతాయి కానీ మీరు మారరు. మా ఉద్యోగాల కోసం మీరు అమర నిరాహార దీక్ష చేయాలి అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. మళ్ళీ ముల్కి గో బ్యాక్, ఉద్యమం రావాలి. ప్రైవేట్ ఉద్యోగాలు 90% లోకల్ వాళ్లకు ఇచ్చేలా చట్టం తెచ్చి అమలు చేయాలి. నిరుద్యోగులు సెంట్రల్ లైబ్రరీలో నిరుద్యోగ ఎమ్మెల్సీ దయాకర్ గారు ఇక్కడ మాట్లాడడం జరుగుతుందండి. అయితే నిరుద్యోగులకు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి జాబ్ క్యాలెండర్ అనేది మరి ఇప్పటికి కూడా విడుదల చేయలేదు. వాస్తవానికి క్యాబినెట్ మీటింగ్లో దీనిపైన కూడా చర్చ ఉంటుంది అనుకుంటే దీని గురించి ఏం పట్టించుకోలేనటువంటి పరిస్థితిలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి రేవంత్ రెడ్డి ఇచ్చింది 5,000 నుంచి 10,000 ఉద్యోగాలు అయితే 60,000 ఉద్యోగాల లెక్క ఎట్లా చూపిస్తున్నారు? గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లను ఈ ప్రభుత్వము కేవలము అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తే మాత్రము, అది పత్రాలు ఇస్తే మాత్రం అది ఉద్యోగాలు ఇచ్చినట్లా అనేసి విద్యార్థులు ఇక్కడ ప్రశ్నించడం జరిగింది. 20 నెలల్లో ఇచ్చింది కేవలం 5,000 ఉద్యోగాలే అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. పత్రాలు ఇస్తే ఉద్యోగాలు ఇచ్చినట్ట, ఇచ్చినవన్నీ పత్రాలే, ఉద్యోగాలు కాదని ఇక్కడ ప్రధానంగా చెప్పడం జరిగింది అన్నమాట. మొత్తానికైతే జాబులు ఏవి, క్యాలెండర్ ఏది? చిక్కడపల్లి కేంద్ర గ్రంథాలయంలో చర్చా కార్యక్రమంలో మాట్లాడుతున్నటువంటి ఇదండి. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఏమైంది? త్వరలో అంటే ఏది, ఎప్పుడు? అద్దంకి దయాకర్ను నిలదీసిన నిరుద్యోగులు చిక్కడపల్లి లైబ్రరీలో వేడిగా చర్చ వేదిక. ఆగస్టు 15లోగా నోటిఫికేషన్లు ఇవ్వకపోతే ఉద్యమం ఉధృతం. గుర్తుపెట్టుకోండి, ఆగస్టు 15లోగా నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఉద్యోగం అనేది ఉధృతం చేస్తాం. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి? మరి ఎప్పుడు ఇస్తారు? మరి త్వరలో అంటే ఎప్పుడు అనేది మీరు చెప్పాలి. ఖచ్చితంగా ఆగస్టు 15 లోపు మీరు ఉద్యోగాలు ఇవ్వాల్సిందే. గాంధీభవన్ని అవసరమైతే గాంధీభవన్నైనా ముట్టడిస్తాం. నిరుద్యోగుల కృషి ఫలితంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. కానీ నేడు రేవంత్ రెడ్డికి నిరుద్యోగుల సమస్యలు పట్టించుకునే సమయం దొరకడం లేదు. ఆగస్టు 15 వరకు నోటిఫికేషన్ ప్రకటించకపోతే నిరుద్యోగులతో గాంధీభవన్ ముట్టడించే ప్రయత్నం అయితే చేస్తాం. ఖచ్చితంగా ఉద్యోగాలు ఏదైతే మీరు హామీ ఇచ్చారో దాన్ని నిలదీసే పరిస్థితిలో మేము ఉన్నాం. త్వరలో అంటే ఎప్పుడో మీరు చెప్పాలి. మెగా డిఎస్సి ఎప్పుడు ఇస్తారు? సిలబస్ కమిటీ ఏం చేస్తుంది? మరి ఏం చేస్తున్నారు రాష్ట్రంలో మీరు ఇన్ని రోజులు వచ్చిన తర్వాత అనేది ఇక్కడ మీరు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ ప్రజలకు ఉన్నది. మీరు చెప్పాలి, ప్రజలకు మీ యొక్క బాధ్యతలను చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మరి ఇచ్చినవన్నీ పత్రాలే కాబట్టి ఉద్యోగాలు కాదు. మరి గత ప్రభుత్వము ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు మీరిచ్చి పత్రాలు ఇచ్చి మేము నోటిఫికేషన్ ఇచ్చాము అంటే మరి ఎట్లా సాధ్యమవుతుందనేసి అద్దంకి దయాకర్ గారిని ప్రశ్నించడం జరిగింది నిరుద్యోగులు. అయితే మొత్తానికైతే తెలంగాణ ప్రభుత్వంలో మళ్ళీ ఉద్యమం ఉధృతం అవుతుందనే చెప్పుకోవాలి. జాబ్ల విషయంలో ప్రత్యేకంగా ఇక్కడ జాబ్ నోటిఫికేషన్ విషయంలో ఏదైతే హామీని నెరవేర్చలేదో ఆ హామీని నెరవేర్చాలి ఖచ్చితంగా అన్న దిశల్లో ప్రభుత్వంని తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్నారండి. గతంలోనే 2 లక్షల ఉద్యోగాలు ప్రకటిస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ఇప్పుడు దాదాపు 20 నెలలు అయినా కూడా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నదంటే మరి నిరుద్యోగులపైన ఎంత ప్రభావం ఉన్నదో కాంగ్రెస్కి చూడాలి సార్. మరి ఈ ఆగస్టు 15 వరకు దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుకుంటున్నామండి. ఇదే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్.